క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములో దేవుని చేత ప్రవచనాలు చెప్పుట నిమిత్తమై దేవునికి ప్రజలకి వారధిగా ఉండటకై ఆమోసు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. ఆమోసు ఒక సాధారణమైన వ్యక్తి. మందలను మేపుచు అతి చెట్ల యొక్క వృక్షముల యొక్క కొమ్మలతో బ్రతుకుతున్నటువంటి సామాన్యుడైనటువంటి ఆమోసుని ఇజ్రాయేలు ప్రజలకి దేవుని యొక్క ప్రవచనం చెప్పు రీతిగా దీవించాడు. అలనాడు ఆమోసు దేవుని యొక్క ప్రవచనాలని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పుచుండగా అలనాటి యాజకుడైనటువంటి అమాస్య యెరొబామును చెప్తున్నాడు, ఇదిగో ప్రజలకి నీ గురించి చెడుగా తాను ప్రచారం చేయించున్నాడు అన్న సందర్భంలో నీవు ముక్తి కోసమో ఈ కార్యము తలపెట్టి ఉన్నావు. నీవు మా దేవనమున ఇది కార్యము తలపెట్టడానికి అవకాశం లేదని అలనాడు యెరొబాము అమాస్యాలు ఆమోసుని తిరస్కరించారు. అలనాటి ధనిక వర్గము పేదలని అనేక విధములుగా దోచుకుంటున్న సందర్భములో దేవుని యొక్క ప్రవచనము చెప్పుటకు ఏమాత్రము కూడా వెనుకడుగు వేయలేదు ఆమోసు ప్రవక్త. మీరు నేను మనందరము కూడా జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు యొక్క రాజరికములో, క్రీస్తు యొక్క యాజకత్వములో, క్రీస్తు యొక్క ప్రవక్తత్వములో భాగస్థులమై ఉన్నాము. నీవు నేను ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి భేదభావములను చూసి ఆమోసు ప్రవక్త వలె ఖండించగలిగే స్థితిలో మన విశ్వాస జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామా? ఈనాడందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఫలితము లేదని ప్రార్థనని ఏనాడు కూడా వదలకూడదు. ఆలస్యమవుతుందని ధోరణిలో మన విశ్వాసాన్ని ఏమాత్రము కూడా కోల్పోకూడదు. ఆలస్యము జరిగిన తర్వాతనే దేవుడు అనేకుల జీవితాలలో అద్భుతాలు చేశాడు. సృష్టి గ్రంథము నుండి మనం